కొడంగల్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పర్యటించనున్నారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి పర్యటన చెప్పుకోవాలి. సొంత నియోజకవర్గం ఆ పర్యటన ఎలా ఉండబోతోందో అసలు మొత్తంగా ఈ పర్యటనకు సంబంధించి ఎలా చూస్తారు? గతంలో గజ్వేల్ డెవలప్మెంట్కి ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేశారు, గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ అని. గజ్వేల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్టుగా కొడంగల్కి కూడా ఆ రకమైనటువంటి అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారంటూ సమాచారం అయితే వస్తోంది. ఒక పక్కన అట్లా ఉంటే ఇంకో పక్కన అక్కడ ఒక మెడికల్ కాలేజు, ఒక నర్సింగ్ కాలేజు, నారాయణపేట ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కూడా అక్కడ ఈరోజు ప్రారంభించదు అంటే శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొడంగల్కి ఇదొక అంటే మొదటిసారి వెళ్ళటం, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళటం. ఆయన గత ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పారు, మీ బిడ్డ ఒక ఉన్నతమైనటువంటి పదవిలో రాబోతున్నారు, మీ నల్లమల్ల బిడ్డ, నల్లమల్ల ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఒక రైతు బిడ్డ ఒక ఉన్నతమైన స్థానంలోకి రాబోతున్నారు, ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నటువంటి దీన్ని అంటే అభివృద్ధికి కట్టుబడి ఉంటాను అని చెప్పి ఆయన ఇప్పటికే చెప్పున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి దిశగా అయితే కనిపిస్తోంది. ఇక నిన్న మరోవైపు ఒక వైద్య నర్సింగ్ ఫిజియోథెరపీ కాలేజీ కూడా ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే కొడంగల్కు సంబంధించి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన గడ్డ, మీరు అన్నట్టుగా కొంత ప్రాంతం చూసుకున్నా కానీ అంత అభివృద్ధి చెందని ప్రాంతం అనే చెప్పుకోవాలి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు. అంటే యాక్చువల్గా కొడంగల్ 2009లో రేవంత్ రెడ్డి వెళ్ళేటప్పటికీ కొడంగల్ ఏదో ఒక మామూలు సాధారణమైనటువంటి నియోజకవర్గంగానే భావించారు. కొడంగల్కి అంత ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి ఉండింది. కానీ కొడంగల్ రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేసిన అనంతరం జరిగినటువంటి పరిణామాలు, తర్వాత 2014లో అంటే 2014లో గెలిచి 2018లో ఓడిపోవటం, ఈ మొత్తం పరిణామాలు 2009, 2014 రెండుసార్లు గెలిచి 2018లో ఓడిపోవడంతో కొంత మనస్తాపానికి గురైనట్టుగా అనిపించింది. కానీ ఆమె వెంటనే వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి గెలిచారు. మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత కూడా కొడంగల్ని ఆయన అక్కడ ఆయన కాన్సన్ట్రేషన్ ఎక్కడ తగ్గించలేదు. కొడంగల్ నియోజకవర్గాన్ని మళ్ళీ ఎంచుకున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేసినప్పటికీ కొడంగల్ ప్రజలకి చాలా క్లియర్ హామీ ఇచ్చారు, నేను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. ఈ ప్రాంతం యొక్క అంటే ఆయన చెప్పిన ఒక విషయం కూడా ఏంటంటే, మీ ఎమ్మెల్యే ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళబోతున్నాడు, మీ అంటే నల్లమల్ల బిడ్డ ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళబోతున్నాడు, నేను ఈ ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కట్టుబడి ఉంటాను అని చెప్పిన మాటని ఆయన ఈరోజు ఆచరణ రూపం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి కోస్గిలో. అక్కడ బహిరంగ సభలో గతంలో కేసీఆర్ విసిరినటువంటి రాజకీయ బాణాలకి ఇప్పుడు కౌంటర్ ఇస్తారని జనరల్గా ఒక ట్రెండ్ అయితే వినిపిస్తోంది. కేసీఆర్ గతంలో అదే సభలో నిర్వహించినప్పుడు ఇక్కడే గెలవలేనోడు వచ్చి కామారెడ్డిలో గెలుస్తాడా అని చెప్పేసి అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి చాలా రాజకీయ బాణాలు విసిరారు కొడంగల్ సభ వేదికగా. కొడంగల్ సభ వేదికగా కేసీఆర్ విసిరిన బాణాలకి ఈరోజు రేవంత్ రెడ్డి ఆ బహిరంగ సభలో సమాధానం చెప్తారనేది అనిపిస్తుంది.